ఈ లోకానికి వచ్చాడా? లేకపోతే అందరి కొరకు వచ్చాడా? ఆ మానవులందరి కొరకు వచ్చాడు. మానవులందరి కొరకు ఆయన దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన దేశం కొరకైనా ఇంకా అనేక దేశాలు లోకంలో ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన కల్వరిశిలో తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు మానవులందరి కొరకు కార్చాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్ముతారో, పశ్చాత్తాపడతారో వాళ్ళు రక్షించబడతారు. కానీ నేటి దినాల్లో అలాంటి విశ్వాసము కనిపించట్లేదు. దేవుడేంట్రా నిజంగా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో యేసు ప్రభు గురించి చెప్తున్నాం అనుకోండి, దేవుడే మానవుడిగా వచ్చి ఈ లోకానికి మరి యేసు ప్రభు అనే పేరు మీద వచ్చి ఆయన మానవులందరి కొరకు కల్వరిశిలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. మరి ఆయన ద్వారా మాత్రమే మనకి మోక్షం ఉన్నది. ఆయన ద్వారాగానే మనము రక్షణ సంపాదించుకోగలమని చెప్తా ఉంటే కొంతమంది నవ్వుతూ ఉన్నారు. అంటే మన వార్తలు చూస్తున్నాం కదా, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. ఎవరి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం అలా ఉండాలి. మనం మనకేమో దేవుని శక్తిగా మనం కలిగి ఉంటున్నాం. కొంతమంది ఆ విషయాన్ని వాగ్దానాలు నమ్మటం లేదు. చూడండి, యేసు ప్రభువుని సువార్త ప్రకటన చేస్తా ఉంటే ఆ నార్త్ ఇండియాలో చాలా మంది మీద దాడులు చేసి సేవకుల్ని విశ్వాసుల్ని భయంకరంగా కొట్టి చంపుతా ఉన్నారు. మనం ఈ 2 వారాలు చూస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా ఒక పాస్టర్ గారు చంపేశారు. ఏం పేరంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఆయన ఎంతో గొప్ప దైవజనుడు. చాలాసార్లు ఆయన డిబేట్ కూడా నేను చూశాను. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. మరి ఆయన సువార్త ప్రకటించడానికి మోటార్ బైక్ మీద వెళ్తా ఉంటే ఆ యొక్క దుస్తులు, యేసు ప్రభువుని వ్యతిరేకించే శక్తులు, యేసు ప్రభువుని గెట్టని వాళ్ళు ఏం చేశారు? ఆయన మీద దాడి చేసి నిర్దాక్షిణంగా చంపేశారు. చూడండి, ఆయన ఏం చేసేవాడు? అన్యాయం చేశాడా? చేయలేదు. యేసు ప్రభు సువార్త గురించి ప్రకటన చేయడానికి వెళ్తా ఉన్నాడు. సువార్త చెప్పడానికి వెళ్తా ఉన్నాడు గ్రామాలకి. నశించిపోతున్న ప్రజలు రక్షింపబడాలనే ఆత్మ భావంతో ఆయన ఎన్నో మరి అనాథ శరణాలయాలు కూడా పేదలకి, దిక్కులేని వాళ్ళకి మరి అనాథను పోషిస్తూ దేవుడి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆయన ఏం చేశారు? దారుణంగా చంపేశారు. ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం. అయినా కూడా మరి దేవుడి కొరకు ఎంతోమంది అంశాక్షి అయిపోతూ ఉన్నారు. మరి ఈ యొక్క దుర్దినాల్లో మనం ఉంటున్నప్పుడు మన యొక్క విశ్వాసం ఎవరిపై ఉండాలి? ప్రభు మీద విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మనలో గర్వం అనేది, అసూయ అనేది, ద్వేషం అనేది ఉండకూడదు. ప్రభు ఏమని ఆజ్ఞిస్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. మరి ఈ దినాల్లో మనము యేసు ప్రభు సువార్త ఎంతమందికి ప్రకటన చేస్తున్నాము? 40 దినాలు 10 days మనం ఫాలో అవుతున్నాం. కానీ అదే సమయంలో ప్రభుని గురించి కూడా, ఆయన రక్షణ గురించి, ఎందుకు యేసు ప్రభు సిలువేశారు అనే ఆ సువార్త మనం మనకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎప్పుడు ఉంటుందంటే పేరుదారులాగా నిజంగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు మనం దేవుడి కొరకు రోషం కలిగి జీవిస్తాం. అయితే పశ్చాత్తాపం 2 రకాలు చెప్పాడు కదా. పేతురేమో దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అయితే ఇస్కరియోతు యూదా మాత్రం మనుషుల దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి పశ్చాత్తాపడినప్పుడే మనకి రక్షణ అనేది ఉంటుందని. ఆ రక్షణను